హాయ్ ఫ్రెండ్స్, మన రీసెంట్గా అయితే సిఆర్పిఎఫ్ నుంచి వెళ్ళి మనకు ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మన సిఆర్పిఎఫ్ మెయిన్ బోర్డు నుంచి రిలీజ్ చేయడం జరిగింది. మన వేకెన్సీ చూసుకుంటే టోటల్ వేకెన్సీ 9195 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. మన స్టార్టింగ్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 24 ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే 19 మే వరకు అయితే లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. మన బేసిక్ చూసుకుంటే పే స్కేల్ 21,700 నుంచి వెళ్ళి 69,100 వరకు లెవెల్ 3 తోటి మనకు శాలరీ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మన మెయిన్ డేట్లు ఒక ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి ఏప్రిల్ 20 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే మన 19 మే వరకు అనేది ఉండడం జరిగింది. మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే డ్రైవర్కు ఒకవేళ డ్రైవరు అప్లై చేద్దాం అనుకుంటే డ్రైవింగ్ ప్లస్ 10th సర్టిఫికెట్ కంపల్సరీ అండి. అదేవిధంగా నేను మోటార్ వెహికల్ చేద్దాం అనుకుంటే 10th సర్టిఫికెట్ ప్లస్ ఐటీఐ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కావాలి. వేరే ట్రేడ్ చేద్దాం అనుకుంటే నువ్వు ఏ ట్రేడ్లో నైపుణ్యం కలిగి ఉందో 10th పాస్ సర్టిఫికెట్ ప్లస్ ఆ ట్రేడ్ యొక్క ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఏజ్ లిమిట్ చూసుకుంటే డ్రైవర్కి అయితే 21 సంవత్సరం నుంచి వెళ్ళి 27 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. వేరే ట్రేడ్స్ అప్లై చేసుకునే వాళ్ళకు మనకు 18 నుంచి వెళ్ళి 23 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 100 రూపాయలు ఫీ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫీమేల్కు మనకు ఎగ్జామ్ ఫీ నుంచి వెళ్ళి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనం శాలరీ చూసుకుంటే మనకు పే లెవెల్ 3 నుంచి మనకు ఈ శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది. 21,700 నుంచి వెళ్ళి 69,100 వరకు క్రెడిట్ అయ్యే అవకాశం అనేది ఉంది. మరియు దీంతో మనకు డేర్నెస్ అలవెన్సెస్, అదేవిధంగా హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, అదర్ గవర్నమెంట్ అలవెన్సెస్ ప్రతి ఒక్కటి కూడా దీంతో ప్లస్ యాడ్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అందాదా ఒక 21,700 అనేది బేసిక్ ఉంటే ఇంకో అలవెన్సెస్ ఇంకొక 15,000 వరకు అలవెన్సెస్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం కలిపి ఒక 36 నుంచి వెళ్ళి 39 వరకు శాలరీ అనేది మంత్కి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఫిజికల్ టెస్ట్, ప్రతి ఎగ్జామ్ ఏదైనా చూసుకుంటే మనం ప్రతి దానికి కూడా ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే ఈ ట్రేడ్ మెన్ కాబట్టి దీనికి ఫస్ట్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఫస్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మన కంప్యూటర్ బేసిక్ సిబిటీ అనేది ఉండడం జరిగింది. దాని తర్వాత నువ్వు ఏ స్కిల్లో నువ్వు నైపుణ్యం కలిగి ఉందో, ఉదాహరణ నువ్వు ఏ ట్రేడ్లో అప్లై అవుతానో ఆ ట్రేడ్ యొక్క స్కిల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దాని తర్వాత ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నువ్వు మరి డాక్యుమెంట్ కరెక్ట్ చేసినావా లేదా అని. దాని తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ ఇవన్నీ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వారికి. ఒకవేళ మనం పీఈటీ డీటెయిల్స్ చూసుకుంటే మేల్స్కి అయితే 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లా కంప్లీట్ చేయాలి. ఇది మన విలేజెస్లో ఉన్న ఎవరైనా దీన్ని ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. ఫీమేల్కి అయితే 1.6 అనేది వాళ్ళకు ఒక స్పెసిఫిక్ టైమింగ్ అనేది ఉంటుంది. మనం ఒకవేళ సబ్జెక్టులు మన సిబిటీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే టోటల్ మనకు మొత్తం అయితే 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 క్వశ్చన్లకు 100 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. టైమింగ్ చూసుకుంటే 2 అవర్స్ టైమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన సబ్జెక్టు ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయంటే అలా చూసుకుంటే రీజనింగు, జనరల్ నాలెడ్జు, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీషు. నువ్వు హిందీలో పర్ఫెక్ట్ అయితే హిందీ. ప్రతి సబ్జెక్ట్ నుంచి వెళ్ళి 25 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 100 క్వశ్చన్లకు గాను 100 మార్కులు. టైమింగ్ వచ్చేసి 2 అవర్స్ అంటే 120 మినిట్స్ మనకు టైమింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనం చూసుకుంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరిగింది. ప్రతి ఒక్క నెగిటివ్ క్వశ్చన్ అంటే రాంగ్ క్వశ్చన్కు 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరిగింది. అంటే మనం ఒక 4 మిస్టేకులు చేస్తే 4 మిస్టేక్ అయితే మనకు ఒక 1 మార్క్ అనేది ఇక్కడ మైనస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది.